2002లో జరిగినటువంటి సదర్న్ బ్యాప్టిస్ట్ కన్వెన్షన్‌లో సదర్న్ బ్యాప్టిస్ట్ లీడర్ అయినటువంటి ఎర్నెస్ట్ రైజింగర్ అక్కడ ఉన్నటువంటి ఆడియన్స్‌తో తాను 40 ఏళ్ల క్రితం చేసినటువంటి ఒక పనిని జ్ఞాపకం చేసుకొని చెప్పాడు. 1960స్‌లో ఇంగ్లాండ్‌లో ఉన్నటువంటి డాక్టర్ మార్టిన్ లాయిడ్ జోన్స్‌కి ఒక ఉత్తరం రాశాడు. ఉత్తరంలో ఉన్నటువంటి సారం ఏంటంటే, నాకు తెలిసినటువంటి ఒక యవనస్తుడు బైబిల్ వాక్య పరిచర్య పట్ల ఆసక్తిపరుడు. మీ దగ్గర ఏదన్నా మంచి బైబిల్ కళాశాల ఉంటే చెప్పండి. దాంట్లో మాకు కావాల్సింది ఏంటంటే పెంటికాస్టల్ పవర్ అండ్ ప్రెస్బిటేరియన్ డాక్ట్రిన్. దాని అర్థం రైజింగర్ యొక్క ఉద్దేశం ఏంటంటే, పెంతెకోస్తు దినాన్న లభించినటువంటి శక్తితో అండ్ అపోస్తలుల బోధతో కూడుకున్నటువంటి బైబిల్ కళాశాల, థియోలాజికల్ సెమినరీ. అండ్ తర్వాత లాయిడ్ జోన్స్ ఆయనకి ఆన్సర్ రాశాడు. అండ్ రైజింగర్ ఏం చెప్తాడంటే, అదొక రేర్ కాంబినేషన్, అరుదైనటువంటి సమ్మేళనం. మనకి స్వచ్ఛమైనటువంటి దేవుడి బోధ అండ్ ఆత్మశక్తి, ఈ రెండు కూడా క్రైస్తవ జీవితానికి అత్యవసరమైనటువంటివి. క్రైస్తవ విశ్వాసములో దేవుడి యొక్క వాక్యము ప్రాముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తుంది. సో దేవుడి బోధ ఉన్నటువంటి వారే క్రైస్తవ జీవితాన్ని బ్రతుకుని జీవించగలరు. ఆనాడే కాదు, ఈనాడు కూడా నేను ఇంకా వాటి కొరకు వెతుకుతూనే ఉన్నానన్నాడు. సో ఎర్నెస్ట్ రైజింగర్ యొక్క భావం ఏంటంటే, అట్లాంటి బైబిల్ కాలేజీలు తగ్గిపోయాయి, అట్లాంటి చర్చెస్ తగ్గిపోయాయి, అట్లాంటి కన్వెన్షన్స్, అట్లాంటి హోలీ కాన్వకేషన్స్, అట్లాంటి మీటింగ్స్ అన్నీ కూడా బహుగా అరుదైపోయాయి అని ఆయన బాధపడ్డాడు. అండ్ ఇది ఒక వాస్తవ విషయం. సో ఈరోజు ఉన్నటువంటి దుస్థితి ఏంటంటే, చాలా చోట్ల క్రైస్తవ సంఘాలు బోధతో పోషించబడట్లేదు కనుక, పరిరక్షించబడట్లేదు కనుక, పరిశుద్ధపరచబడట్లేదు కనుక అవి చిక్కి శల్యమైపోతున్నాయి, క్షీణించిపోతున్నాయి. ఉజ్జీవ సభలు పెట్టుకుంటాం కానీ ఉజ్జీవం రాదు. పరిశుద్ధ కూటములు పెట్టుకుంటాం కానీ పరిశుద్ధతను పొందము. ఆత్మ కొరకు అరుపులతో ప్రార్థనలు చేస్తాము కానీ ఆత్మ రాడు. ఎందుకంటే అక్కడ దేవుడి యొక్క చిత్తానుసారమైనటువంటి సేవ జరగట్లేదు అని ఆ తర్వాత కాలంలో కూడా చాలామంది భక్తులు బాధపడ్డారు, ఇంకా బాధపడుతూనే ఉన్నారు. అండ్ ఇప్పుడు ఈ బాధ ఇంకా విపరీత స్థాయికి చేరిపోయింది. బిబ్లికలీ స్పీకింగ్, వాక్యానుసారంగా మాట్లాడితే అనే క్రిస్టియన్ పాడ్కాస్ట్కి మీలో ప్రతి ఒక్కరికి వాక్యమై ఉన్న యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున శుభాలు అండ్ స్వాగతం. ఈరోజు దేవుడి యొక్క వాక్యము నుండి దేవుడు మనకు నేర్పేటువంటి సత్యము చాలా ముఖ్యమైనది కనుక పాడ్కాస్ట్ అంతా మొదటి నుండి చివరి దాకా మీరు వాక్యమును వినండి. వినడం మాత్రమే కాకుండా మీ బైబిల్ తెరిచి దాంట్లో వాక్యాన్ని మీరు ధ్యానించండి. అండ్ దేవుడి వాక్యములో మిమ్మల్ని మీరు నాటుకోండి. అప్పుడే మీరు నిలబడతారు, అప్పుడే మీరు దేవుడిని గణపరిచేటువంటి దేవుడి ప్రజలుగా ఉంటారు, ఫలిస్తారు. మన ఎపిసోడ్లో మన అంశం ఏంటంటే ల్యాక్ ఆఫ్ హెల్దీ టీచింగ్, ఆరోగ్యకరమైన బోధ లోటు, సౌండ్ డాక్ట్రిన్ అని కూడా అనొచ్చు, హితబోధ అని కూడా అనొచ్చు. బైబిల్ ఆ ప్రకారమే చెప్తోంది. సో మనకున్నటువంటి పెద్ద సమస్య, ప్రస్తుత కాలం ఉన్నటువంటి పెద్ద సమస్య, ఒకప్పుడు ప్రారంభమైంది కానీ ఇప్పుడు పెరిగిపోతూ వచ్చినటువంటి సమస్య ఏంటో దేవుడి వాక్యంలోనే దేవుడు మనకు ముందుగానే రాయించి పెట్టాడు. అపోస్తులైన పౌలు తిమోతికి రాసినప్పుడు 2వ తిమోతి 4వ అధ్యాయం 3-4 వచనాల్లో ఇట్లా హెచ్చరిక చేశాడు. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవి నీయక కల్పన కథల వైపునకు తిరుగు కాలము వచ్చును అని ఆయన 2000 సంవత్సరాల క్రితమే ఈ యొక్క ఘాటైనటువంటి సత్యాన్ని చెప్పాడు. అక్కడ చాలా విషయాలు రాయబడ్డాయి, కానీ మన ఈ పాడ్కాస్ట్కి సంబంధించినటువంటి 3 విషయాలు చాలా క్లుప్తంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అండ్ ఈ 3 విషయాలు కూడా ముఖ్యమైనటువంటి విషయాలు. ఇవి ప్రస్తుత కాలంలో మన చుట్టూ ఉన్నటువంటి క్రైస్తవ సమాజానికి, సంఘానికి చెందిన వారమని చెప్పుకునేటువంటి వారిలో అత్యధికుల్లో మనకు కనబడేటువంటి అంశాలు. అండ్ బహుశా ఒకవేళ మీరు కూడా అదే జాబితాలో, అదే కోవలో ఉన్నారేమో, పరీక్షించుకుంటే మీకు క్షేమం కలుగుతుంది. ఎందుకంటే పరీక్షించుకున్నప్పుడు మీరు కూడా దాంట్లోనే ఉంటే మీరు మారు మనసు పొంది దేవుడి వైపు తిరిగి దేవుడి యొక్క మన్నన పొందినట్లు, అనుగ్రహం పొందినట్లు మీ జీవితాన్ని సరిచేసుకోవచ్చు. సో అక్కడ ఉన్నటువంటి మొదటి విషయం ఏంటి? పీపుల్ డు నాట్ ఎండ్యూర్ ద ట్రూత్. మనుష్యులు సత్యమును సహించరు.
ఎందుకనగా జనులు హితబోధను సహింపక తిరుగు కాలము వచ్చును. దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడి ప్రజలు వినడానికి ఇష్టపడట్లేదు. దేవుడు మరి ప్రేమతో మాట్లాడతాడు. దేవుడు హెచ్చరికలు చేస్తాడు. దేవుడు మందలిస్తాడు. దేవుడు బుద్ధి చెప్తాడు. దేవుడు గద్దిస్తాడు. దేవుడు తన యొక్క ప్రజలని పరిశుద్ధపరచుటకు తన కుమారుడిని యేసుక్రీస్తు పోలికలోనికి తీసుకురావడానికి వారి నరనరములో అండ్ వారి యొక్క అణువులో ఉన్నటువంటి అపవిత్రతను, పాపములను తొలగించడానికి ఆయన వాక్యమును ఆయన చాలా మంచిగా వాడతాడు, శక్తితో వాడతాడు, ఘాటుగా వాడతాడు. అది హితబోధ, ఆరోగ్యకరమైన బోధ. ప్రతి ఆత్మను రక్షించిన తర్వాత ఆత్మీయ ఆరోగ్యముతో నింపాలంటే ఈ హితబోధ, ఈ ఆరోగ్యకరమైన బోధ అవసరం. అందుకే దేవుడు దాన్ని ఏర్పాటు చేసి పెట్టాడు, అపోస్తల ద్వారా ఇచ్చాడు. ఇప్పటిదాకా అది నమ్మకమైన, నీతిగల, నిజమైన భక్తులు బోధిస్తూనే ఉన్నారు. కానీ జనాలు మారిపోతారు. జనాలు ఎట్లా మారిపోతారంటే హితబోధను సహించరు, హితబోధను భరించరు, హితబోధను ఇష్టపడరు, హితబోధకు సుముఖతను కలిగి ఉండరు. వారికి పరిశుద్ధమైనటువంటి బోధ అవసరము లేదు. వారికి భక్తితో కూడినటువంటి బోధ అవసరం లేదు. వారిని క్రీస్తులాగా మలిచి మార్చేటువంటి బోధ అవసరం లేదు. కనుక వారు హితబోధను సహింపక దాని నుండి వైదొలిగిపోయేటువంటి కాలం వస్తుందని పౌలు కాలంలోనే చెప్పాడు. ఇక అప్పటి నుండి ఆ కాలం పెరిగిపోయి విపరీత స్థితికి మనం ఇప్పుడు వచ్చేసాం. హితబోధ లేక ఆరోగ్యకరమైన బోధ అంటే ఆరోగ్యాన్ని కలిగించేది, క్షేమాన్ని కల్పించేది, పరిపూర్ణంగా మనల్ని తయారు చేసేది, కలుషితము కానిది. అది గ్రీక్ యొక్క పదానికి అర్థం. నోవా వెబ్స్టర్ తన డిక్షనరీలో దానికి సౌండ్ అనేటువంటి పదానికి, ఆరోగ్యమైన లేక హితమైన అన్నదానికి ఇట్లా చెప్పాడు. ఎంటైర్ అంటే పరిపూర్ణమైన, అన్బ్రోకన్ అంటే వెరగనిది, నాట్ షేకీ అంటే కదల్చబడనిది, స్ప్లిట్ ఆర్ డిఫెక్టివ్ మధ్యలో చీలిక లేక పాడైనది కానిది, హోల్ పరిపూర్ణమైనది. సో ఇట్లాంటి బోధను దేవుడు తన ప్రజల కొరకు ఏర్పాటు చేశాడు. కానీ తన ప్రజలు దాన్ని సహించట్లేదు. అండ్ ఈ రోజున మనము చూస్తాము, చాలా చోట్ల మంచి వాక్య పరిచర్య చేసినప్పుడు వినేవారు చాలా తక్కువ సంఖ్యలో ఉంటారు. వాక్యమే లేని చోట వేల మంది బయట నిలబడి కూడా వింటూ ఉంటారు. అక్కడేమి ఉండదు. అక్కడ కల్పన కథలు, అక్కడ సరసోక్తులు, అక్కడ చిల్లర విషయాలు, అక్కడ చిల్లంగి మాటలు తప్ప మరొకటి ఉండదు. కానీ అట్లాంటి వాటికి మనుషులు పడిపోతున్నారు. అందుకని వారు పరిశుద్ధపరచబడరు, వారి పాపము నుండి వారు వేరు చేయబడరు, వారు నిజముగా రక్షణ పొందరు, వారు రూపాంతరపు అనుభవాన్ని బొత్తిగా ఎరుగరు. ఎందుకంటే వారికి రక్షకుడి స్వరం వినేటువంటి ఆలోచనే లేదు, ఆశే లేదు. 119వ కీర్తన 104వ వచనంలో ఇట్లా రాయబడింది, నీ ఉపదేశం వలన నాకు వివేకము కలుగును, తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములాయను. కీర్తనకారుడు ఏమంటున్నాడు? దేవా, నీ ఉపదేశం వలన, నీ బోధ వలన, నీ హెల్దీ టీచింగ్ వలన నాకు వివేకం కలిగింది. లోకములో మనకు వివేకమునిచ్చేటువంటి మాటలు లేవు, జ్ఞానము లేదు, బోధలు లేవు, సిద్ధాంతాలు లేవు. దేవుడే పరలోకము నుండి పరిశుద్ధ బోధ ద్వారా మనకు నిజమైన వివేకమునిస్తాడు. ఆ వివేకం ఎప్పుడైతే మనకి వాక్యము ద్వారా, ఉపదేశం ద్వారా కలుగుతుందో అప్పుడు మనకు తప్పు మార్గాలు ఏంటో స్పష్టంగా కనబడతాయి. అండ్ వాటి పట్ల మన యొక్క హృదయంలో పరివర్తన కలుగుతుంది. అవి మనకు అసహ్యమైపోతాయి. ఇప్పుడు ఎక్కడైతే ఏ చర్చిలో కానీ, ఏ మీటింగ్లో కానీ, ఏ మరి కన్వెన్షన్లో కానీ, లేకపోతే కాన్సర్ట్లో కానీ దేవుడి ఉపదేశము లేకుండా పోతుందో, గాడ్స్ ఇన్స్ట్రక్షన్ లేకుండా పోతుందో, హెల్దీ టీచింగ్ లేకుండా పోతుందో, అక్కడ వారికి వివేకము కలగదు. వివేకం బొత్తిగా ఉండదు. వాక్యం నుండి వచ్చేటువంటి వివేకానికి వారు కంప్లీట్గా వేరుగా ఉన్నారు. కనుక వారికి తప్పు మార్గాలు ఏంటో తెలియవు. వారికి పాపం పట్ల అసహ్యం అనేది కలుగదు. కనుక వారు పాపం పట్ల ప్రీతిని కలిగి ఉంటారు, స్వార్థం పట్ల ప్రీతిని కలిగి ఉంటారు. వారు ప్రపంచ సంబంధమైనటువంటి శరీరానుసారులుగా వేల సంవత్సరాలు మరి వారు బతికినా కూడా, మామూలుగా 70-80 కానీ 10,000 సంవత్సరాలు బతికి వారు 10,000 చర్చెస్కి తిరిగిన వారు పోయేది ఆ పాతాళానికి, అంటే నిత్య నాశన గుండానికి, అగ్నిగంధకాలతో మండే నరకానికి. వారికి హితబోధ అసహ్యమైపోయింది. కనుక వారి జీవితము అసహ్యంగానే మిగల్చబడుతుంది. రెండవది మీరు గమనిస్తే, పీపుల్ ట్రై టు ఎస్కేప్ ఫ్రమ్ ద ట్రూత్. ఈ సత్యమును, ఈ ఉపదేశమును తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆలోచిస్తారనమాట, మనకి వాక్యమే చెప్పేటువంటి చర్చ్ వద్దు,
మనకి వాక్యమే చెప్పేటువంటి మీటింగ్ వద్దు, మనకి వాక్యమే చెప్పేటువంటి ఆ యొక్క ప్రీచర్ వద్దు, ఆ పాస్టర్ వద్దు, ఆ బైబిల్ టీచర్ వద్దు. మనకి వాక్యమే అవసరము లేదు, మనకి సౌఖ్యము కావాలి. అక్కడే మీరు చూస్తే దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని. సో అక్కడ కూడా చాలా చెప్పొచ్చు, కానీ వాటన్నిటిలోనికి నేను వెళ్ళను. దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి అప్పుడప్పుడు దాంట్లో ఉన్న సత్యాన్ని మనము చూస్తూ నేర్చుకుంటూ పోదాం. సో ఇక్కడ ప్రజల మీద పెద్ద భారమును లేక పాపమును దేవుడు మోపాడు. వీరికి దురద చెవులు ఉన్నాయి, వీరి లోపల స్వకీయ దురాశలు ఉన్నాయి. సో వీరి స్వకీయ దురాశలకు అనుకూలమైన, వీరి పాపిష్టి కోరికలకు అనుకూలమైనటువంటి బోధకులను వారి కొరకు వారు పోగు చేసుకుంటారు. సో వీరు 10 చర్చెస్, 25 చర్చెస్ తిరుగుతారు. అక్కడ ఏం చూస్తారంటే ముఖ్యంగా ఈ బోధకుడు నాకు సూట్ అవుతున్నాడా. మనం ఒకప్పుడు రక్షణ పొందనప్పుడు, నేను కూడా పాత జీవితంలో చిన్నప్పుడు మరి నాకు తెలుగు సినిమాల్లో ఫలానా హీరో అంటేనే ఇష్టం, మిగతా హీరోలు అంటే అంత ఇష్టం లేదు. వాళ్ళు పెద్ద పెద్ద హీరోలే, కానీ ఒక హీరో అంటే నాకు ఇష్టం కనుక ఆయన సినిమా నేను వదలకుండా చూసేవాడిని. మిగతా హీరోలవి ఈయన కన్నా ఎక్కువ ఆడినా నేను అంత పట్టించుకునేవాడిని కాదు. ఎందుకంటే నాకు ఇష్టం అనమాట. నాకు కావాల్సింది ఈయన ద్వారా నాకు దొరుకుతుంది. సంతోషాన్ని ఇస్తున్నాడు, కిక్కుని ఇస్తున్నాడు, వాట్ ఎవర్, అది నాకు ఈయన దాంట్లో దొరుకుతుంది. ఈయన సినిమా 2 సార్లు చూస్తాను, కానీ మిగతా వాడి సినిమా ఈయన కన్నా బాగున్న ఒక్కసారి చూడండి. సో సేమ్ ట్రెండ్ అనమాట. ఇప్పుడు నాకు ఈ పాస్టర్ గారు బాగా నెమ్మదినిస్తున్నారు, నన్ను ఉల్లాసపరుస్తున్నారు, నా దురద చెవులు గీకుతున్నారు, నా స్వకీయ దురాశలకు మేత పెడుతున్నారు, నన్ను ఇంకా పాపిస్టోడిగా తయారు చేస్తున్నారు, నన్ను ఇంకా భ్రష్టురాలిగా మారుస్తున్నారు. ఈ ఆలోచనలు వారికి ఉండవు, కానీ నాకు నచ్చింది ఇస్తున్నారు. సో అట్లాంటి చర్చెస్కి వెళ్తారు, అట్లాంటి యూట్యూబ్ మెసేజెస్ వింటారు, అట్లాంటి మీటింగ్స్కి వెళ్తారు. మిగతా మీటింగ్ వారి ఇంటి పక్కనే బయట గ్రౌండ్లో జరిగిన మంచి బోధకుడు ఉంటే బయటికి కూడా తొంగి చూడరు. కానీ ఇట్లాంటి భ్రష్ట బోధకుడి మీటింగ్ 1000 కిలోమీటర్ల అవతల ఉన్నా కూడా టికెట్ పెట్టి డబ్బు ఖర్చు పెట్టి మరీ ఆదరాబాదరాగా అక్కడికి పోతారు. వీరు స్వకీయ దురాశలకు బానిసలుగా ఉన్న భ్రష్టులు. అండ్ వీరు అట్లాంటి వారిని పోగు చేసుకుంటారు. అండ్ ఈ రోజుల్లో ఇట్లాంటి వారు చాలా ఎక్కువైపోయారు. అండ్ డిమాండ్ ప్రకారం సప్లై అనేది మార్కెట్లో మనకి నేర్పే సూత్రం. సో ప్రజలందరూ ఇట్లాగే ఉన్నారు కనుక బోధకులు కూడా మెల్లగా ఒకప్పుడు బాగానే ఉన్నా, ఒకప్పుడు వాక్యమే బోధించిన, ఆరోగ్యకరమైన బోధే చేసిన, ఇప్పుడు వారు కూడా మార్చేసుకుంటున్నారు. ఎందుకు మార్చుకుంటున్నారు? లేకపోతే వారికి గిరాకీ ఉండదు, వారికి కస్టమర్స్ ఉండరు. నేను ఒక మెడికల్ షాప్కి వెళ్ళి నేను ఎప్పటి నుండో వాడుతున్నటువంటి ఐటమ్ మీ దగ్గర ఉందా అంటే లేదు సార్ అన్నాడు. ఎందుకు లేదు అంటే రన్నింగ్లో లేదు సార్ అన్నాడు. ఎందుకు రన్నింగ్లో లేదంటే ఎవరు డిమాండ్ చేయట్లేదు సార్, అందుకని మానేశాను. దాని బదులు ఇది వచ్చిందని ఇంకోటి తీశాడు. అది ఒక నమ్మకమైనటువంటి ప్రోడక్ట్ కాదు. ఎందుకంటే ఈ రోజున ప్రతి దాంట్లో కల్తీ ఉంది. మన ఉప్పులో ప్లాస్టిక్ అన్నారు, మన చక్కెరలో ప్లాస్టిక్ అన్నారు, మన కారంలో చెక్క పొడి అన్నారు. ఇక మనకి ప్రతి ఐటెంలో కూడా కల్తీ, దాంతోపాటు నకిలీ మందులు అంటే కల్తీ మందులు అన్నారు. సో నాకు ఆ కంపెనీ మందు అవసరం లేదు, నాకు ఆ పాతదే కావాలంటే అది డిమాండ్లో లేదు, అందుకని సప్లై చేయట్లేదు. ఇది బాగా రన్నింగ్లో ఉంది కనుక తెగ అడుగుతుంటారు, వారం వారం స్టాక్ తెప్పిస్తుంటాం. అంటే ఆ కస్టమర్కి కావాల్సింది ఈ షాప్ కీపర్ ఇస్తున్నాడు, లేకపోతే నేను వ్యాపారస్తుడిని, వ్యాపారం మునిగిపోదా అంటున్నాడు. అట్లాగే చర్చికి మొన్నటిదాకా బాగా వచ్చేవారు వాక్యానికి, ఇప్పుడు వాక్యం చెప్తుంటే తగ్గిపోతున్నారు, వాక్యం లేని సంఘాలకి పోతున్నారు. కనుక నేను కూడా వాక్యాన్ని కొంచెం పల్చగా చేస్తాను, నేను కూడా వాక్యం బదులు సౌఖ్యం గురించి చెప్తాను, నేను కూడా ఫెయిత్ నీడ్స్ వదిలేసి ఫెల్ట్ నీడ్స్కి ఇక కేటర్ చేస్తాను అనేటువంటి వారు ఎక్కువైపోతున్నారు. కనుక అట్లాంటి బోధకులను వీరు పోగు చేసుకుంటున్నారు. సో యేసుప్రభు మీరు లోకానికి ఉప్పై ఉన్నారు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు అంటే ఈ బోధకులు ఏం చేశారంటే డోర్లు అట్లా బార్లా తెరిచేశారు. లోకమంతా లోపలికి వచ్చేసి ఇక్కడ ఉప్పు అండ్ వెలుగు రెండు లేకుండా మొత్తం అంతా చిన్న భిన్నం చేసేసింది. సో సంఘము లోకాన్ని ప్రభావితం చేయడం కాదు, లోకము సంఘమును హైజాక్ చేసేసింది. ఆ సంఘంలో ఉన్నటువంటి మెగా దందా చేసేటువంటి మందలన్నిటికి కూడా ఎక్కువ శాతము ఉప్పు అండ్ వెలుగుగా లేనటువంటి వ్యక్తులే. అందుకనే శక్తి లేదు. భార్యాభర్తలు కొట్టుకుంటారు, భార్యాభర్తలు కోర్టుకెక్కుతారు, పిల్లలు పోయి నానా రకాలైనటువంటి పాపిష్టి చర్యలు చేస్తారు. వారు 10 ఏళ్ళు వచ్చినా కూడా వారికి యేసుక్రీస్తు ప్రభు యొక్క స్పెల్లింగ్ కూడా తెలియదు. ఎందుకంటే అక్కడ హితబోధ లేదు, ఆరోగ్యకరమైన బోధ లేదు. వారి మనస్సులో ఒక ఆలోచన మారదు, వారి హృదయంలో ఒక కోరిక మారదు, వారి జీవితంలో ఒక అలవాటు మారదు. ఇట్లాంటి వారిని తయారు చేయడానికి దేవుడు సంఘాలను, సేవకులను నియమించలేదు.
అసలు ఇవి సంఘాలు సేవకులు అని కూడా మనం అనలేము అని భక్తులు అంటున్నారు. ఇండియాలో క్రికెట్ పిచ్చి విపరీతంగా ఉంది. యూరోప్లో సాకర్ పిచ్చి విపరీతంగా ఉంది. అట్లాగే అమెరికాలో ఫుట్బాల్ పిచ్చి విపరీతంగా ఉంది. మిగతా ఆటలు లేవా? ఉన్నాయి. అమెరికన్సే స్విమ్మింగ్లో గోల్డ్ మెడలిస్టులు. ఆఫ్రికాలో కూడా ఫుట్బాల్ అంటే విపరీతమైన పిచ్చి. కానీ మరి ఆఫ్రికాలో పరుగు బంధకాలు కూడా చాలా బాగుంటారు. అయినా కూడా ఈ గేమ్ అంటే వారికి ఉన్నంత పిచ్చి మరొక గేమ్కి, మరొక స్పోర్ట్కి లేదు. సో ఈ రోజున స్వకీయ దురాశలకున్నంత పిచ్చి, దురద చెవులకున్నంత పిచ్చి ఇంకో దానికి లేదు కనుక ఎక్కువ చోట అదే. అండ్ ఎక్కువ ఆన్లైన్ సోషల్ మీడియాలో మనకు కనబడేది కూడా అదే. క్యాంబెల్ మార్గన్ అనే భక్తుడిని ఒకసారి ఒక వ్యక్తి ఇట్లా అన్నాడు, ద ప్రీచర్ మస్ట్ క్యాచ్ ద స్పిరిట్ ఆఫ్ ది ఏజ్. ప్రస్తుతం ఉన్నటువంటి యుగపు ఆత్మను బోధకుడు, ప్రసంగికుడు పట్టుకోవాలని ఒకడొచ్చి అంటే ఆయన ఏమని చెప్పాడో వినండి. గాడ్ మస్ట్ ఫర్గివ్ హిమ్ ఇఫ్ హీ డస్. ఒకవేళ వాడు అట్లా చేస్తే దేవుడు వాడిని క్షమించునుగాక. ద ప్రీచర్స్ బిజినెస్ ఈజ్ టు కరెక్ట్ ద స్పిరిట్ ఆఫ్ ది ఏజ్, నాట్ టు క్యాచ్ ద స్పిరిట్ ఆఫ్ ది ఏజ్. ఈ యుగపు ఆత్మను పట్టుకుని ఆలింగనం చేసుకోవడం కాదు, దాన్ని దిద్దుబాటు చేసి దాన్ని సరిచేయడమే ప్రసంగికుడి యొక్క పని లేక బాధ్యత అని క్యాంబెల్ మార్గన్ అన్నాడు. అండ్ ఈ రోజున మనకి అట్లాంటి వారు చాలా తక్కువ. యెషయా గ్రంథంలో ప్రవక్త ద్వారా దేవుడు ఏం చెప్పాడు? 30వ అధ్యాయం 9 నుండి 11 వరకు చూస్తే జాగ్రత్తగా వినండి. ఎక్స్ప్లెయిన్ చేయను, చదివేటప్పుడే మీరు గ్రహించండి. తన ప్రజల గురించి ఏమంటున్నాడు? వారు తిరుగుబడు జనులు, అబద్ధమాడు పిల్లలు, యెహోవా ధర్మశాస్త్రము విననొల్లని పిల్లలు. సో వీరు దేవుడి ధర్మశాస్త్రాన్ని వినడానికి ఇష్టపడట్లేదు కనుక ఎట్లా తయారయ్యారు? అబద్ధమాడేవారిగా తయారయ్యారు, తిరుగుబడు వారిగా తయారయ్యారు. దర్శనము చూడవద్దని దర్శనము చూచువారితో చెప్పువారును, యుక్త వాక్యములను మాతో ప్రవచింపకుడి, మృదువైన మాటలనే మాతో పలుకుడి, మాయా దర్శనములను కనుడి, అడ్డము రాకుండుడి, త్రోవ నుండి తొలుగుడి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సంగతి మా ఎదుట ఎతకుడి అని భవిష్యత్ జ్ఞానులతో పలుకువారునై ఉన్నారు. సో అపోస్తలుల బోధ, యేసుక్రీస్తు యొక్క సువార్త, దేవుడి సంకల్పం, వీటి గురించి బోధకులు నమ్మకంగా నీతితో బోధిస్తుంటే అవెందుకు అయ్యా, నా బిడ్డ రేపు భవిష్యత్తులో ఏమవుతాడో చెప్పు, నా పాప తప్పిపోయింది, ఇంట్లో నుండి వెళ్ళిపోయింది, ఆమె ఎక్కడుందో చెప్పు, నాకు ఆపరేషన్ అని డాక్టర్ అంటున్నాడు, సక్సెస్ అవుతుందో లేదో చెప్పు, నాకు అప్పులున్నాయి, ఏ డేట్న తీరుతాయో ప్రవచనం చెప్పు. ఆనాడు ఈనాడు, ఆనాడు కన్నా ఆనాడు ఏబిసిడి వాళ్ళు అయితే ఈనాడు పిహెచ్డి స్థాయికి వచ్చేసారు మనోళ్ళు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సంగతి మా ఎదుట ఎత్తొద్దు. ఒకవేళ పొరపాటున బోధకుడు బోధిస్తుంటే లేచి వెళ్ళిపోతారు, చర్చి నుండి లేచి వెళ్ళిపోతారు, మీటింగ్ నుండి లేచి వెళ్ళిపోతారు, లేకపోతే యూట్యూబ్లో మార్చేస్తారు. ఈరోజు వారికి ఆ అవకాశం ఉంది, ఈరోజు వారు ఆ స్వాతంత్రాన్ని కలిగి ఉన్నారు. దేవుడు అట్లా వారిని విడిచాడు కనుక చేస్తున్నారు. కానీ రేపు దేవుడి ఎదుట, న్యాయపు సింహాసనం ఎదుట నిలబడినప్పుడు వారు ఒక మాట పలకలేరు, ఒక ఆలోచన చేయలేరు, వారు ఒక కదలికను కూడా కదిలి ఉండలేరు. జస్ట్ స్తంభించిపోతారు. వారి తీర్పు అంత కఠినంగా ఉంటుంది. మూడవది ఏంటి? పీపుల్ విల్ నాట్ ఎంబ్రేస్ ద ట్రూత్. పీపుల్ విల్ నాట్ ఎంబ్రేస్ ద ట్రూత్ అంటే సత్యమును వారు ఆలింగనము చేసుకోరు, సత్యమును వారు హృదయమునకు హత్తుకోరు. పౌలు చెప్పాడు, సత్యమునకు చెవినీయక అంటే సత్యానికి చెవినివ్వరు. సత్యాన్ని వినడానికి వారి చెవులను వారు బొత్తిగా ఇవ్వరు, చెవులు మూసుకుంటారు. కల్పనా కథల వైపునకు తిరుగు కాలం వచ్చును. సత్యం చెప్తుంటే చెవు మూసుకుంటాడు. ఎవడన్నా స్టోరీ, కల్పనా కథ చెప్తుంటే, మిత్ చెప్తుంటే, ఫేబుల్ చెప్తుంటే చెవులు తెరుస్తారు. కట్టుకథలు చెప్తుంటే, పిట్టకథలు చెప్తుంటే చెవులు తెరుస్తారు. సో ఏ స్థాయి నుండి ఏ స్థాయికి వారు దిగజారిపోయారు, ఎంత దారుణం అయిపోయారు. అండ్ ఈ రోజున మనకి తెలుసు, యూట్యూబ్లోనే మీరు తీసుకుంటే కొన్నిటికి వ్యూస్ విపరీతంగా ఉంటాయి. అక్కడ ఉన్నది వాక్యం కాదు, అక్కడ ఉన్నది మరో అంశం. అది మనకు తెలియకపోతే ఏమీ మనకి నష్టం లేదు. యాక్చువల్గా మోస్ట్ ఆఫ్ ద టైం అది మనకు అవసరం లేదు. అట్లాంటి వాటిని వారు తయారు చేసి పెడుతున్నారు. ఎందుకంటే వ్యూస్ కోసము, లేకపోతే మానిటేషన్ చేశారు కనుక డబ్బు కోసము, ఆర్ వారి పాపులారిటీ కోసం. అది మనకు అవసరం లేదు. కానీ మనలో స్వకీయ దురాశలు ఉన్నాయి కనుక, మనకి సెల్ఫ్ డినయల్ లేదు కనుక, మనల్ని మనం ఉపేక్షించుకోం కనుక, మన పాపిష్టి కోరికలను, స్వకీయ దురాశలను మనం సిలువేయలేదు కనుక, మన సిలువనెత్తుకొని యేసును కోరుకొని నడవట్లేదు కనుక,
వారు కూడా అవతల ఉన్నటువంటి బోధకులు కూడా అట్లాంటివే పెడతారు, లేకపోతే యూట్యూబ్ సెలబ్రిటీలు కూడా అట్లాంటివే పెడతారు. ఇక అవన్నీ కూడా దేవుడు ఉద్దేశించనివి, క్రైస్తవ సంఘానికి అనవసరమైనవి, కాంట్రవర్షియల్, సెన్సేషనల్, పర్సనల్, ఎక్స్పీరియన్షియల్ అనుభవం. నాకు ఈ అనుభవం జరిగింది, దేవుడు నన్ను ఇట్లా కల్లో దర్శించాడు, నాకు ఆ యొక్క ప్రవచనం చెప్పాడు, లేకపోతే దేవుడు ఆకాశాన్ని తెరిచి నాకు ఇది చూపించాడు, లేకపోతే నన్ను పరలోకానికి తీసుకెళ్ళి అక్కడ దేవుడు తన పరిశుద్ధుల సభలో తన పక్కన నన్ను కూర్చోబెట్టుకున్నాడు. ఎంత నాన్సెన్స్, ఎంత హారిబుల్ విషయాలు చెప్తున్నారు, అక్కడ పెడుతున్నారు. అండ్ వాటికే ఎక్కువ వ్యూస్. జేసీ రైల్ అనేటువంటి ఒకప్పటి భక్తుడు అందుకే అన్నాడు, చాలామంది ఈ రోజున క్రైస్తవ బోధ కన్నా క్రైస్తవ అనుభవాన్ని కోరుకుంటున్నారు. బోధ లేకుండా అనుభవం ఉండదు, క్రైస్తవ బోధతోనే క్రైస్తవ అనుభవం. కానీ వారికి క్రైస్తవ బోధ వద్దు, క్రైస్తవ అనుభవం కావాలి. అది అసాధ్యం. ఆయన అంటాడు, మీకు ఈ యొక్క బోధకి సంబంధించినటువంటి వేర్లు లేకుండా మీరు పుష్పములను కలిగి ఉండాలనుకుంటే అవి ఎట్లా ఉంటాయంటే, వేరు లేనటువంటి పువ్వులను మనము కత్తిరించి తెచ్చి నేల మీద పెడితే అవి ఇంకా వికసించవు. ఎందుకంటే వాటికి వేరు లేదు, వాటికి జీవము సారము లేవు, అవి నేల మీద ఎండి చచ్చిపోతాయి. సో ఈరోజు చాలామందికి డాక్ట్రినల్ రూట్స్ లేవు కనుక వారికి డివోషనల్ లైఫ్ లేదు. తీతుకు రాసినప్పుడు పౌలు 2వ అధ్యాయం 1లో ఇట్లా చెప్పాడు, నీవు హితబోధకు అనుకూలమైన సంగతులను బోధించుము. ఇది ఆదేశం, బోధకులకి ఇది ఆదేశం. అపోస్తలులైనటువంటి పౌలుకైనా, తిమోతికైనా, తీతుకైనా, యోహానుకైనా, పేతురుకైనా అపోస్తలుల బోధ అంతా కూడా ఏంటంటే హితబోధకు అనుకూలమైన సంగతులను బోధించుము. ఎవరు విన్నా వినకపోయినా అవే బోధించు, ఉన్నా లేకపోయినా అవే బోధించు, నిన్ను రాళ్లతో కొట్టినా అవే బోధించు. దేవుడికి నీవు నిజముగా సేవకుడవైతే రేపు నమ్మకమైన బల మంచి దాసుడా అని ఆయన నిన్ను మెచ్చుకోవాలంటే, నీవు నిజముగా నీ ఎదుట ఉన్న ప్రజానికాన్ని ప్రేమిస్తున్నావు, వారి క్షేమాన్ని కోరుతున్నావంటే హితబోధకు అనుకూలమైన సంగతులనే బోధించు. నీకు చర్చిలో జనం లేకపోయినా, ఆన్లైన్లో వ్యూస్ లేకపోయినా హితబోధనే బోధించు. అండ్ సంఘానికి రాయబడినటువంటి పత్రికలన్నిట్లో తీతు, తిమోతి 2, తిమోతి 1 ఈ యొక్క కాపరి పత్రికలు అంటాం. కాపరి ఎట్లా సంఘాలను నడిపించాలి, ఎట్లా సంఘాలను పోషించాలి, ఎట్లా సంఘాలను సిద్ధపరచాలి, పరిరక్షించాలి, దాంట్లో అంత హితబోధే. హాస్యాస్పదమైన బోధ లేదు, ఆహ్లాదకరమైన బోధ లేదు, స్వకీయ దురాశలను పెంచి పోషించేటువంటి బోధలు లేవు. ఆరోగ్యకరమైన ఆత్మ సంబంధమైన బోధ. అండ్ ఆది సంఘము అపోస్తలుల బోధకు మరి వారు డివోట్ అయి ఉన్నారు, అంటే ఎడతెగక వారు దానికి తమను తాము అప్పగించుకున్నారు. అంత్య దినాల సంఘంలో మెజారిటీ ఈ యొక్క స్వకీయ దురాశలకు అనుకూలమైనటువంటి బోధకులను పోగు చేసుకుని వారికి అప్పగించుకున్నారు. అప్పుడేమో అపోస్తలుల ద్వారా సంఘం మేలు పొందింది, ఇప్పుడేమో అబద్ధికుల ద్వారా చాలా సంఘము నాశనం అయిపోతుంది. సో మీరు ఎట్లాంటి బోధ వింటున్నారు, ఎట్లాంటి సంఘాల్లో మీరు బ్రతుకుతున్నారు అనేది ఒకసారి మీరు చూసుకోండి. మీ జీవితాన్ని మీరు కాపాడుకోవడం చాలా ముఖ్యం. యేసుప్రభు ఒక శ్రేష్టమైన మాట చెప్పారు మత్తయి 4:4లో, అందుకు ఆయన మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని రాయబడి ఉన్నది. సో మనము ప్రతిసారి ఎక్కడ వాక్యం విన్నా కూడా, ముఖ్యంగా మన స్థానిక సంఘానికి మనం వెళ్ళాలి. అండ్ ప్రతి వారం మనం అక్కడ వాక్యాన్ని వినాలి, ఉపదేశం పొందాలి. బోధ ద్వారా మనము మన యొక్క జీవితాన్ని నిర్దేశించుకోవాలి, దేవుడి మార్గాల్లో నడవాలి. అది మనము చేయాలంటే దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట మనం వినాలి. ఈ బోధకులు దేవుడి నోట నుండి వచ్చిన మాటలు మనకు బోధిస్తే మనకు క్షేమం. ఈ బోధకుల నోట్లో దేవుడి మాటలు లేకుండా నీ స్వకీయ దురాశలకు, నీ దురద చెవులకు కావలసినటువంటి చెత్త బోధ ఉందంటే నీవు నాశనం అయిపోతావు, బ్రతికే ఉండదు. ఎందుకంటే దేవుడి నోటి నుండి వచ్చిన మాట ఒకటి నీకు వినబడట్లేదు, నిన్ను తాకట్లేదు, నీ హృదయాంతరంగాల్లోనికి రావట్లేదు, నిన్ను అది బ్రతికించట్లేదు, కనుక నీకు బ్రతుకు తెరువే ఉండదు. ఐరేనియస్ ఆఫ్ లయన్స్ అనేటువంటి ఒక సంఘ పితరుడు ఇట్లా అన్నాడు, పలుకుల్లో సత్యము కేవలము దేహానికి అపవిత్రత అంటకుండా చూసుకోవడమే ముఖ్యమా? కేవలము నీ దేహమును పవిత్రంగా పెట్టుకుని నీ ఆత్మలో సత్యము లేకుండా బ్రతకడము
అది అసలు నీకు క్షేమమా? నా అబద్ధ బోధకులు, ఈ యొక్క స్వకీయ దురాశలకు అనుకూలముగా బోధ చేసే బోధకులు ప్రతి లైన్లో మరి వారు అబద్ధాన్నే చెప్పరు. దాంట్లో మధ్య మధ్యలో వాక్యం కూడా చెప్తుంటారు. కారంలో చెక్కపొడి కలిపారు, అది కారంలాగానే కనపడుతుంది కనుకనే కొంటాం. కానీ కారంలో చెక్కపొడి ఉంది. ఉప్పులాగానే కనపడుతుంది కానీ దాంట్లో మన కంటికి కనబడిని ప్లాస్టిక్ కలిపారు. చక్కెరలోనే ప్లాస్టిక్ కలిపారు. అక్కడ ఉంది. అది మనల్ని ఆరోగ్యవంతులుగా చేయట్లేదు, అది మనల్ని చావగొడుతోంది, క్యాన్సర్ తెస్తోంది. కానీ మనమేమో ఉప్పే కదా, మనమేమో చక్కెరే కదా, మనమేమో కారం పొడే కదా. అండ్ ఈనాడులో ఒక న్యూస్లో ఈ మధ్య రాశారు, హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రముఖ హోటల్స్ 5 స్టార్, 3 స్టార్, 1 స్టార్, నో స్టార్ రెస్టారెంట్, ఫుడ్ జాయింట్, లేకపోతే బండి అనే తేడా లేకుండా పాచిపోయిన ఆహారాన్ని వారు పెడుతున్నారు, బూజు పట్టిన మాంసాన్ని వండి పెడుతున్నారు. అండ్ ఇక్కడ కూడా అదే జరుగుతుంది. కానీ మనము పోగానే బిర్యానీ పెట్టాడు వేడి వేడిగా నంచుకుంటాం, కానీ అది నిన్నటిదో మొన్నటిదో, ఆల్రెడీ దాంట్లోకి పాచి ప్రారంభమైపోయింది. అది మనకు ఆరోగ్యాన్ని ఇవ్వదు. అందుకనే తిమోతికి 1 తిమోతి 4:6 రాశాడు, ఈ సంగతులను సహోదరులకు వివరించిన యెడల నీవు అనుసరించుచు వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపార్చు. జస్ట్ మెడిటేట్ చేయండి. విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపార్చు, క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడవై ఉందువు. రిచర్డ్ బ్యాక్స్టర్ అనేటువంటి ప్యూరిటన్ భక్తుడు ఒక మాట అంటాడు, అ మినిస్టర్స్ లైఫ్ ఈజ్ ద లైఫ్ ఆఫ్ ద మినిస్ట్రీ. బోధకుని జీవితమే పరిచర్య యొక్క జీవితం. అంటే నీ పరిచారకుడు పరిశుద్ధుడు, నీ పరిచారకుడు ప్రభుదాసుడు, నీ పాస్టర్, నీ ప్రీచర్ ఆత్మపూర్ణుడు అండ్ హితబోధ ఆరోగ్యకరమైన బోధ చేస్తున్నాడు అంటే అతడు అట్లాంటి వ్యక్తి. ఎందుకంటే సేవ అనేది ఆ సేవకుని యొక్క లోపల ఉన్నటువంటి స్వభావం మీదే ఆధారపడి ఉంది. భక్తుడైతే భక్తిగల సేవ, భ్రష్టుడైతే భ్రష్టత్వంతో నాశనమయ్యే సేవ. కనుకనే 1 తిమోతి 4:16 పౌలు తిమోతిని అంటాడు, నిన్ను గూర్చియు నీ బోధన గూర్చియు జాగ్రత్త కలిగి ఉండము. అంటే నీ జీవితం సరిగ్గా పెట్టుకో, వాక్యానుసారంగా పెట్టుకో, ఉపదేశానుసారంగా పెట్టుకో, నీ బోధన అట్లాగే చెయ్యి, వీటిలో నిలకడగా ఉండుము. నీవిలాగు చేసి నిన్నును నీ బోధను వినువారిని రక్షించుకొందువు. మీరు తర్వాత చదవండి 1 తిమోతి 1:3-5 వరకు తిమోతికి పౌలు ఏమి చెప్పాడో. దాంట్లో ఉన్న సారమేంటి, ఉపదేశ సారం ఏమిటి అంటే 5వ వచనంలో, పవిత్ర హృదయము నుండి మంచి మనసాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. ఇది హితబోధ ద్వారా, ఆరోగ్యకరమైన బోధ ద్వారా, విశ్వాస సుబోధ వాక్యముల ద్వారానే సాధ్యము. సో సౌండ్ డాక్ట్రిన్ మనకి సౌండ్ ఫెయిత్ని ఇస్తుంది, మనకి సౌండ్ హార్ట్స్ని ఇస్తుంది, మనకి సౌండ్ కాన్షియన్సెస్ని ఇస్తుంది. అంటే ఆరోగ్యకరమైన బోధ, ఆరోగ్యకరమైన విశ్వాసమును, ఆరోగ్యకరమైన హృదయములను, ఆరోగ్యకరమైన మనస్సాక్షులను ఇస్తుంది. మనల్ని సౌండ్ క్రిస్టియన్స్గా, స్పిరిచువల్ క్రిస్టియన్స్గా చేస్తుంది. ఆరోగ్యకరమైన ఆత్మ సంబంధమైన క్రైస్తవుల్నిగా మనల్ని మారుస్తుంది. అట్లాంటి కృప దేవుడు మనలో ప్రతి ఒక్కరికి ఇవ్వడానికి సిద్ధము, ఇప్పటికీ మించిపోలేదు. మనము స్వకీయ దురాశలు గలవారముగా, దురద చెవులు గలవారముగా, మన ఇష్టానుసారమైనటువంటి బోధకులను పోగు చేసుకునే వారముగా, అట్లాంటి సంఘాలకే, అట్లాంటి మీటింగ్లకే, అట్లాంటి ఆన్లైన్ మరి మెసేజ్లకే మనల్ని మనం దాసోహం చేసుకునే వారంగా ఉంటే దేవుడిని క్షమాపణ అడుగుదాం. దేవుడి దగ్గర మనల్ని మనం తగ్గించుకుందాం. ఆయన మనల్ని విరిచేటట్టు అవకాశం ఇద్దాం. అండ్ మనల్ని ఉపేక్షించుకొని మన సిలువనెత్తుకొని మన యేసును మనము పూర్ణ హృదయంతో కోరుకుని ఆయన్ని వెంబడిద్దాం. అట్లాంటి కృప దేవుడు నీకు, నీ కుటుంబానికి, నీ సంఘానికి అనుగ్రహించును కాక. అండ్ రాబోయే దినాలు చాలా భయంకరంగా ఉంటాయి. మనము వాక్యము చేత వివేకం పొందుకోకపోతే తప్పు మార్గాలు ప్రపంచంలో పెరుగుతాయి, పాపం విస్తరిస్తుంది, అక్రమము పెరిగిపోతుంది. అప్పుడు మనము వాటిని అసహించుకోం, వాటికి ఆహుతైపోతాం. అట్లా ఏ ఒక్కరూ అవ్వకుండా దేవుడి చిత్తం. సో మరోసారి బిబ్లికలీ స్పీకింగ్, వాక్యానుసారంగా మాట్లాడితే అనే క్రిస్టియన్ పాడ్కాస్ట్లో దేవుడు మనల్ని కలిపేంత వరకు జ్ఞాపకం పెట్టుకోండి. వాక్యానుసారంగా ఆలోచించండి, వాక్యానుసారంగా కోరుకోండి, వాక్యానుసారంగా మాట్లాడండి, వాక్యానుసారంగా ప్రవర్తించండి, వాక్యానుసారంగా జీవించండి. అది జరగాలంటే ఆరోగ్యకరమైన బోధ కావాలి. అలాంటి సంఘంలో మీరు, మీ కుటుంబం పోషించబడండి.
అలాంటి సేవకుల వచనాలు, వాక్య పరిచర్యల ద్వారా మీరు బలపరచబడండి. కానీ మీ స్థానిక సంఘానికే మీరు కట్టుబడి నమ్మకంగా దేవుడిని గణపరచండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. సీ యూ సూన్. ఆమేన్.